అందరికీ జై హింద్. నిన్న జరిగిన ఏషియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ని వరుసగా మూడోసారి ఓడించి ఫైనల్లో ఏషియా కప్పు గెలిచింది. కానీ కప్పు పాకిస్తాన్కి చెందిన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మొహసిన్ నఖ్వీ ఈయన చేతులుగా కప్పు తీసుకోవద్దు అన్న నిర్ణయం వెనుక ఇండియా ఈ మ్యాచే గెలవలేదు, మొత్తం మన భారతదేశం హృదయాల్ని గెలుచుకుంది. సచ్ అన్ ఎక్సలెంట్ డిసిజన్. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ మన మీద టెర్రరిజం కొనసాగిస్తూనే ఉంది. ఇంతకుముందు 2 ఆదివారాల ముందు జరిగిన 2 మ్యాచెస్లో మనం పాకిస్తాన్ తోటి చేతులు కలపలేదు. ఇప్పుడు కప్పు గెలిచి మాకు కప్పు ముఖ్యం కాదు, మాకు మా దేశ గౌరవం ముఖ్యము, మాకు మా దేశంలో త్యాగం చేసిన వాళ్ళ బలిదానం ముఖ్యము, మా సైనికులు చేస్తున్న త్యాగం ముఖ్యము అని చెప్పేసి భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచానికే ఒక స్ట్రాంగ్ సందేశం ఇచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ గంభీర్, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ ఆల్సో టు బీసీసీఐ. ఎందుకు బీసీసీఐ అంటున్నానంటే బీసీసీఐ కూడా కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం, కోచ్ తీసుకున్న ఈ నిర్ణయం మరియు ఎంటైర్ క్రికెట్ టీం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇతనే పాకిస్తాన్కి చెందిన మొహసిన్ నఖ్వీ, ఈయన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి హెడ్, అదేవిధంగా పీసీబీ హెడ్ కూడా. సో ఇతని చేతుల్లో మేము ఏషియా కప్పు తీసుకోము అన్న నిర్ణయము భారతదేశం ఎంతగానో మెచ్చుకుంది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని చాలా గౌరవపూర్వకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని చూపించాల్సింది అని. ఇక్కడ విషయం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కాదు. మనందరికీ తెలుసు లాస్ట్ 2 మ్యాచెస్లో పాకిస్తాన్ ప్లేయర్స్ ప్రవర్తన ఎలాగుందో మనందరికీ తెలుసు. అదే కాదు, ఈ సమయంలోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరుగుతున్న ఆ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు కూడా మనందరికీ తెలుసు. సో ఖచ్చితంగా నేనైతే 100% ఈ డిసిజన్, మన ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్న డిసిజన్ని 100% సపోర్ట్ చేస్తాను. అంతేకాదు మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ దుర్మార్గత్వం చూడండి. ఈ మొహసిన్ నఖ్వీ అనే అతను ఈ ట్రోఫీ, మనం గెలుచుకున్న ట్రోఫీని మరియు మనకి రావాల్సిన మెడల్స్ని తన హోటల్ రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. అందుకే బీసీసీఐ ఏం చెప్పింది, వీ విల్ లాంచ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఐసీసీ మీటింగ్ in November against Asian Cricket Council Chief Mohsin Naqvi, who walked away with the Asia Cup trophy after the Indian team refused to accept it from him in Dubai. In fact, ఒకవేళ మేము ఇతనితో యాక్సెప్ట్ చేయము అంటే అక్కడ ప్రెజెంటేషన్ సెరమనీలో ఉన్న వేరే వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వవచ్చు. కాకపోతే ఆయన మాత్రము దీన్ని ఒక పొలిటికల్ అజెండాలా తీసుకొని, దీన్ని ఒక మిలిటరీ క్యాంపెయిన్లా తీసుకుంటే నా చేతులారా తీసుకోవాలి, లేదంటే ఈ కప్పు మీకు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఒక పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు మన దేశం తీసుకున్న నిర్ణయం, మాకు కప్పే అవసరం లేదు, కాకపోతే మనం కప్పు తీసుకోము అని చెప్పిన తర్వాత ఆ కప్పుని తన రూమ్కి తీసుకెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా అనుమతి లేదు. కాకపోతే చాలా అన్యాయంగా ఈ కప్పుని మన ఇండియన్ ప్లేయర్స్కి రావాల్సిన ట్రోఫీస్ని వాటినన్నిటినీ తన రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. అందుకే బీసీసీఐ ఏం చెప్పిందంటే వీ విల్ లాంచ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొటెస్ట్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో బీసీసీఐ పలుకుబడి చాలా ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా ఈ పలుకుబడిని మనం వాడి ఈ మొహసిన్ నఖ్వీని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా తీసివేయాలి. ఎందుకంటే ఇతను పాలిటిక్స్ డైమెన్షన్ని ఆటల్లోకి తీసుకొస్తున్నాడు అన్న విషయం మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. The BCCI secretary, మన BCCI secretary Devajit Saikia justified the team's refusal, saying that India cannot accept a trophy from a person who is waging war against the country. నా దేశము మీ చేతుల్లారా ట్రాఫీయే కాదు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోము అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు బీసీసీఐ, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ క్రికెట్ టీమ్, ఇండియన్ కోచ్, ఇండియన్ కెప్టెన్ అండ్ ఆల్సో టు ది ఎంటైర్ నేషన్ ఇండియా దట్ వీ స్టూడ్ ఫర్ అవర్ ప్రైడ్, అవర్ సాక్రిఫైస్ అండ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
ఈ విషయం మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.